Prabhu
Happy
Devi
ప్రతి ఒక్కరు చదివే గ్రంథం అవునా కదా. కీర్తనకారుడు రాసినది కీర్తన గ్రంథం, పరిశుద్ధాత్మ దేవుని చేత రాయబడిన గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథం మన బైబిల్ ఓపెన్ చేస్తే ఇటుకి కుడికి ఎడమకి మధ్యలో ఉంటది ఇది, అవునా కదా. ఇటు తీసినా మొట్టమొదటిగా ఏం ఓపెన్ అవుతుంది? కీర్తన గ్రంథము ఓపెన్ అవుతుంది అనమాట. అందుకే కీర్తన గ్రంథం ఎక్కువగా చదువుతారు. తెలంగాణలో వచ్చే గ్రంథమే కీర్తన గ్రంథం మధ్యలో ఉండిద్ది. నెక్స్ట్ ఈ కీర్తన గ్రంథం ప్రతి ఒక్కరు చదువుతారు. అండ్ కీర్తన గ్రంథమే అన్నిటికన్నా ఎక్కువ అధ్యాయాలు కలిగిన గ్రంథంగా చెప్పవచ్చు. ఎన్నున్నాయి? 150. అతి పెద్ద పుస్తకము కీర్తనల పుస్తకము ఈ బైబిల్ గ్రంథంలో. కీర్తనల గ్రంథము అంటే ఇది ఒక పాట. ఈ బైబిల్లో చరిత్రలు ఉన్నాయి, కవితలు ఉన్నాయి, సామెతలు ఉన్నాయి. అలాగే ఇది పాటల పుస్తకం. ఈ కీర్తనలు అనేది యాక్చువల్ గా పాటల పుస్తకం. ఈ పాటలు అంటే ఈ పాటలు ఎలా రాశారంటే కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, సంతోషంలో ఉన్నప్పుడు, ఆనందంలో ఉన్నప్పుడు వాడి యొక్క పరిస్థితిని బట్టి పని చేసుకుంటూ తీరిక కూర్చుని కదండి, పని చేసుకుంటూ హాస్పిటల్లో ఉంటూ ఏడుస్తూ బాధపడుతూ దిగులుతో కన్నీటితో వారి యొక్క అనుభవం పరిస్థితులను బట్టి పాట వచ్చింది. ఆ రాసిన పాటలే ఈ కీర్తనలు. పాటలని ఇంకొక మాట కీర్తనలని సంకీర్తనని అంటాం. అయితే ఈ కీర్తనలు గ్రంథాన్ని ఎవరు ఎక్కువగా రాశారంటాం? దావీదు కీర్తన వేస్తాం. నిజానికి దావీదు ఎన్నో వేల కీర్తనలు రాశారు. పరిశుద్ధాత్మ దేవుడు 73 కీర్తనలు మాత్రమే ఈ కీర్తనల గ్రంథంలో యాడ్ చేశారు. 73 కీర్తనలే ఉన్నాయి. 150 దావీదు రాయలేదండి. 73 మాత్రమే దావీదు రాజు గారు రాశారు. మిగతా 12 కీర్తనలేమో 12 కీర్తనలేమో ఆసాబు రాశాడు. 11 కీర్తనలేమో ఎవరు రాశారండి? కోరాహు కుమారులు వాళ్ళు రాశారు. నెక్స్ట్ ఒక కీర్తన మోషే 90వ కీర్తన రాశాడు. ఇంకో ఒక కీర్తన ఏతాను అనే వ్యక్తి రాశాడు. మొత్తం కౌంట్ చేయండి. 73, 12, 11. సొలొమోను 2 కీర్తనలు రాశాడు. 100 కీర్తనలు అయినాయి. 100 కీర్తనలు ఎవరు రాశారు ఏంటి అని ప్రతి కీర్తన ముందు చిన్న చిన్నగా మనకి ఉండిద్ది అనమాట. ఎవరు రాశారు, ఏ పరిస్థితుల్లో రాశారు, ఎప్పుడు రాశారు, ఏ అంటే
సందర్భంలో రాశారు అన్నది ఉండిద్ది. మిగిలిన 50 కీర్తనలు 50 పాటలు వినాలి జాగ్రత్తగా, ఎలా ఏ సందర్భంలో రాశారో రాయలేదు. 100 మాత్రం రాశారు. ఏ సందర్భంలో రాశారో, మోషే రాశాడా, దావీదు గారు రాశాడా, సొలొమోను రాశాడా, ఏతాము రాశాడా అని ఉంది, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నదని. మిగిలిన 50 మరి కీర్తనలు ఎట్లా రాశారు, ఎవరు రాశారు అంటే, ఈ 50 కీర్తనలు అంటే దీనికి ముందు ఎవరైతే పాడారో, ఈ కీర్తన ఎవరైతే రాశారో అది వారే అయి ఉండొచ్చు అని చెప్పి భక్తులు పెద్దల యొక్క భావం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యంలో అర్థం. అయితే ఈ 34 కీర్తనలో దేవుడు మనకి ఈ రోజు మనకి ఏం తెలియజేస్తున్నాడంటే, ఈ కీర్తన ఎవరు రాశారు? దావీదు మహారాజు గారు రాశారు. ఆయన ఏ స్థితిలో ఉండి రాశాడో చూద్దాం. పైన రాయటానికి ముందు ఆయన సందర్భం చదువుదామా? చదువుదాం. దావీదు అబీమెలెకు వెర్రివాని వలె మాట్లాడకూడదు. దావీదు గారిని ఒక అబీమెలెకు అనే రాజు తరివేస్తున్నాడు. ఆ తరుగుతున్నప్పుడు ఆ కష్టంలో రాసిన పాట ఈ 34 కీర్తన. ఈ సందర్భం ఇంకా అర్థం కావాలంటే మొదటి సమయాల గ్రంథం 1వ అధ్యాయము 21వ అధ్యాయం 10వ వచనం. 21:10. చదవాలి. అంతటి దావీదు పౌలునకు భయపడినందున లేచి పారిపోయి గాదు రాజైన ఆకీషు వద్దకు వచ్చాను. వినండి, గాదు రాజైన ఆకీషు వద్దకు వచ్చాను. ఇక్కడే ఉంది అబీమెలెకు రాజునుంది. అంటే రాజు ఆకీషు రాజే, అతనికి ఉన్న బిరుదు అబీమెలెకు. ఫిలిస్తీన్ రాజుల్ని ఏమని అంటారంటే అబీమెలెకు అంటారు. ఈజిప్ట్ రాజుని ఫరో అంటారు ఎవరు వచ్చినా. అవునా కదా? రోమా చక్రవర్తుల్ని జార్జ్ అంటారు. కొన్ని ప్రాంతాల్లో ఇలా ఒక్కొక్క ప్రాంతానికి కొన్ని బిరుదులు ఉంటాయి చక్రవర్తుడికి. అలాగే ఫిలిస్తీన్ రాజులందరినీ అబీమెలెకు అంటారు. ఆది కాండంలో చూస్తే కూడా అబీమెలెకు అన్న పేరు మనము వింటాం. ఈ అబీమెలెకు అంటే అతని పేరేంటి? ఆకీషు రాజు అనమాట. చెప్పదండి, కంటిన్యూ. ఆకీషు సేవకులు ఈ దావీదు ఆ దేశపు రాజు వాడు కాడా? వారు నాట్యమాడుచు గాన ప్రతిగానము చేయుచు సౌలు 1000 కొలది హతం చేసిననియు దావీదు 10,000 కొలది హతం చేసిననియు పాడిన పాటలు ఇతను కూర్చున్నవే కదా అని అతను బట్టి రాజుతో మాట్లాడగా, దావీదు ఈ మాటలు తన మనసులో ఉంచుకొని గాదు రాజైన ఆకీషునకు బహు భయపడింది. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాడి వారి నటించుచు ద్వారపు తలుపు మీద గీతలు గీయచు ఉమ్మి తన గడ్డపు మీదకి కారమిచ్చుచు నుండెను. వారు అతను పట్టుకొనగా అతను చేష్టాలు చేయొచ్చు. చాలు దేవుడు. హల్లెలూయా. వినాలి జాగ్రత్తగా. ఏ సందర్భంలో దావీదు గారు ఈ పాట రాశారండి? దావీదుని సౌలు తరుగుతున్నాడు. సౌలు తరుగుతూ ఉండగా దావీదు దాగుకోవడానికి వెళ్ళిపోతున్న ప్రాంతంలో గాదు రాజు అయిన అబీమెలెకు ఆకీషు దగ్గరికి ఆ దేశానికి ఆ ప్రాంతానికి వచ్చి ఉన్నాడు. అయితే ఆ ఫిలిస్తీన్లు ఈ దావీదుని పట్టుకుని గొలియాతుని చంపింది ఎవరు? ఫిలిస్తీన్ గొలియాతునే కదా. దావీదుని చంపేశాడు ఇంతకు ముందు. సడన్ గా మావైన సౌలు ఏం చేశాడంటే వ్యతిరేకం అయిపోయాడు దావీదుకి. దావీదుని చంపేయాలనుకున్నాడు. అవునా కదా? దావీదుని ఎందుకు చంపాలన్న స్టోరీ అందరికి మీకు తెలుసు. ఎందుకంటే సౌలేమో 1000 కొలది హతం చేశాడు, దావీదేమో 10,000 కొలది హతం చేశాడు అని స్త్రీలు పాటలు పాడి మెచ్చుకుని హెచ్చించే కొద్ది దావీదుకి
రాజు అయిన సౌలుకి చిన్న మొహం అయిపోయింది. నాకన్నా అతను ఎక్కువగా కనపరిచేస్తున్నారు, అతనికి ఎక్కువగా జయ ఉత్సాహాలు తెలియచేస్తున్నారు. ఒక కుళ్ళు, ఒక ద్వేషం, ఒక ఈర్ష్య. నా స్థానంలో ఏమన్నాడు ముందు, ఎవరైతే చంపుతారో ఆ గొలియాతుని చంపితే వారిని నా కూతురికి ఇచ్చి వివాహం చేసుకుని అల్లుడు చేసుకుంటానని వాగ్దానం చేశాడు. ఇప్పుడు భయపడుతున్నాడు. దావీదు నా ప్లేస్ లోకి వచ్చేస్తాడు, నా కొడుకైన యోనాతాన్ రావాలి కదా, దావీదు వచ్చేస్తాడు, దావీదు హెచ్చించబడుతున్నాడు, దావీదుకి నాకన్నా ఎక్కువ పేరు, దావీదే లేకుండా చేయాలని చూస్తున్నాడు సౌలు. అందుకని దావీదు చంపడానికి తరుముతుంటే దావీదు పారిపోతా ఉన్నాడనమాట. పారిపోతా ఫిలిస్తీ దేశం అబీమెలెకు దగ్గర వాళ్ళు పట్టుకున్నారు. ఏంటి ఇతను గొలియాతుని చంపినాడేనా, మన గొలియాతుని చంపిన దావీదులా ఉన్నాడే. అక్కడ స్త్రీలు వేల కొలది హతం చేశాడు సౌలు, 10,000 కొలది హతం చేశాడు దావీదు అని చెప్పి పాట కూడా పాడారు. అతను ఇతనే కదా అని చెప్పి అబీమెలెకు ఆయన ఆకీషు రాజు గుర్తుపడుతుంటే దావీదు వెంటనే ఏం చేశాడంటే తనాన్ని మార్చేసుకున్నాడు పిచ్చోళ్లాగా. ఉమ్ము 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 వదిలేస్తుంది, గడ్డం మీద కారుతూ, గోడ మీద తలుపుల మీద గీతలు తీసుకుంటూ అసలు యాక్షన్ మార్చేసి ఒక పిచ్చోళ్లాగా ప్రవర్తించేశాడు. ఇలాంటి పిచ్చోడు మన గొలియాతుని ఎక్కడ చంపుతాడు, గొలియాతుని చంపినోడు కాదు. ఈ పిచ్చోడిని నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చాడు, తరివేయండి ఆకీషు రాజు అనేసి. అంటే ఇక్కడ నేను చెప్పి ఈ సందర్భంలో ఈ 34వ కీర్తన దావీదు రాశాడు. అంటే ఆ రాజు చేతిలో పట్టబడుతున్న సమయంలో పిచ్చివాడిగా ప్రవర్తించి తప్పించుకోవటానికి, రాజు చేతికి తప్పుకోకుండా తప్పించుకోవటానికి తను తాను మార్చుకుని పిచ్చివాళ్లకు ఉమ్మేసుకుంటూ గీతలు గీసుకుంటూ ఉన్న ఆ సందర్భంలో ఆ టైంలో కూడా దావీదు దేవుణ్ణి స్తుతిస్తున్నాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ టైంలో కూడా ఏమని స్తుతిస్తున్నాడు ఇప్పుడు చదవండి 34వ కీర్తన. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి. చాలు, ఏమనండి, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము నా నోట నుండును. అంత కష్టమైన సమయంలో కూడా, అంత ఇబ్బందికరమైన పిచ్చివాడుగా యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా అయ్యో దేవా అనుకోమని ఇప్పుడు కూడా ఈ టైంలో కూడా నేను ఈ సిచ్యువేషన్, ఓ పక్క సౌలు, ఓ పక్క ఆకీషు రాజు. ఏంటి ముందు సముద్రం వెనకాల గొయ్య అంటారు నేను సామెత. అలాగే ఇటు చూస్తేనేమో సౌలు ఉన్నాడు, తీరా వచ్చి శత్రువుల రాజ్యంలోనికి నేను వచ్చేసాను. ఆ టైంలో కూడా ఏం చేస్తాను, నేను నిన్ను స్తుతిస్తాను ప్రభు, ఎల్లప్పుడూ నేను స్తుతిస్తా. గొలియాతుని చంపే ముందు నేను నిన్ను స్తుతించా, శత్రువైన రాజు ముందున్నప్పుడు కూడా పిచ్చివాడిగా యాక్ట్ చేస్తూ కూడా స్తుతించాడండి. గొర్రెలను కాస్తూ కూడా దావీదు స్తుతించాడు. అందుకే ఈ పాట చక్కగా ఎల్లప్పుడూ కష్టంలో నష్టంలో, బాధలో దుఃఖంలో, సంతోషంలో ఆనందంలో నేను నిన్ను స్తుతిస్తానని నిరూపించాడండి దావీదు. దేవుని స్తుతులు, హల్లెలూయా. మనం అట్లా స్తుతించం. మనం కష్టం వస్తే, కన్నీరు వస్తే స్తుతించే రకం కాదు, దేవుడి సన్నిధికి దేవునికి దూరంగా పారిపోయే రకం. కానీ దావీదు అలాంటి వాడు కాదు అని చెప్తున్నాడు, నిరూపించాడు. నేను ఎల్లప్పుడూ ఆ పాట అంట ఆ టైంలో రాశాడంటండి దావీదు. మనం చాలా మంది పాటలు వింటా ఉంటాం కదా, వాళ్ళందరూ వాళ్ళ యొక్క పరిస్థితుల్లో రాశారండి ఈ పాట. ఈ కీర్తన గ్రంథం చాలా జాగ్రత్తగా వినాలి. ఎంతో మీకోసం నేను నేర్చుకుని మీకు చెప్పడానికి ముందుకొచ్చాను. ఈ 34వ కీర్తన అంట మొదటి శతాబ్దంలో క్రైస్తవులో వినాలి. ఈ కీర్తన ప్రతి ఒక్కరు చూడకుండా నేర్చుకోవాలి. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు ఈ రోమా ప్రభుత్వము వీళ్ళందరూ ఏం చేసి, ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తున్నారో వాళ్ళని పట్టుకుని ఏం చేసేది సార్, తారు డబ్బాలు ముంచి వాళ్ళని చెట్టుకు కట్టేసేసి మంట వేసి అగ్నిలో కాల్చేసేవాళ్ళండి. అప్పుడంతా ఆ హతసాక్షులు అయిపోతున్న సమయంలో నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించదన్న పాట ఈ కీర్తన అంతా పాడేవాళ్ళు అంటండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు మన నిజ జీవితంలో కూడా కొన్ని పాటలు, కొంతమంది భక్తులను చూస్తే, భక్త్ సింగ్ గారు పరిచర్య చేస్తున్నప్పుడు ఒక దైవజనుడు కూడా ఏదో అనారోగ్యంగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళారంటండి. హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేసే వాళ్ళు ఏం చేసిన మధ్యలో దారం మర్చిపోయారు లోపల.
అతను ఆపరేషన్ అయిపోయింది, నొప్పి ఇంకా తగ్గలేదు, ఏందోలా ఉంది. మళ్ళీ స్కాన్ చేస్తే స్కాన్ లో ఏముంది, దారం ఉంది. దారం ఉందని చెప్తాడు పేషెంట్ కి, ఇంకా ఏదో ఉంది ప్రాబ్లం, మళ్ళీ ఇంకోసారి ఆపరేషన్ చేయాలని చెప్పి అతను తీసుకెళ్లి మళ్ళీ ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లి ఆపరేషన్ చేశారు. ఈసారి దారం తీసి మళ్ళీ కత్తి లోపల పెట్టి మళ్ళీ కుట్టేశారు. దారం పోయిందా లేదా చెక్ చేసుకుని మళ్ళీ 2 రోజుల తర్వాత స్కాన్ తీస్తే ఈసారి సిజర్ ఉంది కత్తిరి, మళ్ళీ ఆపరేషన్ చేయాలని, ఇది చాలా పెద్ద సమస్య అని చెప్పి మళ్ళీ 3వ ఆపరేషన్ చేశారంట. 3 సార్లు ఆపరేషన్ చేసిన తర్వాత దేవుని స్తోత్రం బెడ్ మీద నుండి పాట రాస్తున్నారంటండి. దేవుని స్తోత్రం హల్లెలూయా. అప్పుడు అయ్యా నన్ను రక్షించేది పరమా జీవం నీవే అని ఒక పాట ఉంది కదా, అయ్యగారు కూడా పాడుతూ ఉంటారు. ఆ పాట రాసింది ఆ భక్తులే. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఒక వ్యక్తి అయితే ఏమనంటే 2 కుమారులు, ఒక తల్లి ఏడుస్తుందంట, అయ్యా నాకు 2 బిడ్డలు, మగ బిడ్డలు. ఒక బిడ్డ అనుకోకుండా కార్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. నువ్వు దేవుడు, నేను నిన్ను ఆరాధిస్తున్నా, నువ్వు నాకు చేసింది ఏంటి అని చెప్పి ఏడుస్తూ ఉందంట తల్లి. హల్లెలూయా. ఏడుస్తూ ఉంటే దేవుడు అన్నా అంటే, ఎంత ఏడుస్తున్నావు తల్లి, నీ కుమారుడు చనిపోయినందుకు? నీకు 2 బిడ్డలున్నాడు, నాకు ఒకే ఒక కొడుకు. నీ బిడ్డ ఇంకా తప్పు చేసి అన్యాయం చేశాడు. నా బిడ్డ గొప్పవాడండి, మంచివాడు, మనుషుల మేలు కొరకు నా బిడ్డ ఒకగానొక బిడ్డ మరణించాడు. ఇక్కడ నేనెంత ఆడవాలి, నేనెంత కుమిలిపోవాలి అని చెప్పి దేవుడు సమాధానం ఇచ్చాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్నా నువ్వేం చేయాలి? ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను. సన్నుతించినట్టు అర్థం స్తుతించెదను అని స్తుతించాలన్నమాట. దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని చాలు చాలు మళ్ళీ మొదటి నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోటను. నిత్యము ఆయన కీర్తి నా నోట. ఇక్కడ చదువుకోలేని వాళ్ళు, పాటలు అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ వెంట పాడాలండి పాటలు అంటారు, అర్థమవుతుంది. కొంతమంది ఫోన్లు చూస్తారు కానీ పాటలు చూడరు, పాటలు ఎన్నరూ నేర్చుకోవాలని ఆశ ఉండదు. దేవుని స్తోత్రం హల్లెలూయా. కొంతమందికి పాడాలని ఆశ ఉంటుందండి, పాపం ఫోన్ కూడా చూడరు. మీ పరిస్థితి ఏంటి అనుకుంటారా? మీ యొక్క అనుభవమే, మీ యొక్క పాటే, మీ యొక్క కష్టమే పాటలాగా అల్లుకుని మీరు పాడేసుకోవచ్చండి. ఈ పాట ఎగ్జాక్ట్ గా పాడాలని లేదు. అయ్యా నన్ను రక్షించిన దేవుడా, నన్ను కాపాడిన దేవుడా, నీకు స్తోత్రం అని పాటే, మాట, కష్టం, బాధ అన్ని కలిపి పాడుకోవాలి మీరు. అర్థమవుతుందా? వీళ్ళు వాళ్ళ కష్టాల్లో నుంచి పాడారు, కానీ నువ్వు పాడుతూ స్తుతిస్తూనే ఎప్పుడు కూడా ఉండాలి. ఇలా స్తుతి, ఇలా ఒక దైవజన్ అన్నమాట మీరు స్తుతి కూటం పెట్టుకోవాలమ్మా. మీ ఇళ్లలో మీరేం చేయాలండి? స్తుతి కూటం పెట్టుకోవాలి. కష్టమైనా నష్టమైనా, రోగం తగ్గినా తగ్గకపోయినా, 10th క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా స్తుతి కూటం పెట్టుకోవాలి మీ కుటుంబం. అంటే నిజంగానే ఒక సంఘంలో ఈ వాక్యం విని పాస్టర్ గారు, అయ్యగారండి నేను స్తుతి కూటం మా ఇంట్లో పెట్టుకోవాలనుకుంటున్నాను, మీరు పెట్టండి అన్నారట. ఎందుకమ్మా, ఎందుకు పెట్టాలనుకుంటున్నానంటే మా అమ్మాయి 10th ఫెయిల్ అయింది, నేను స్థుతి కూటము పెట్టాలనుకుంటున్నాను. పాస్ అయితే పెట్టుకుంటారు కానీ ఫెయిల్ అయితే పెడతాం ఏంటండి? ఈ రోజు వివేక్ 10th పాస్ అయ్యాడు, దట్ 10th బర్త్డే వాళ్ళ నాన్నగారు స్పాన్సర్ చేశారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇది ఒక మనం ఇలాగే చేస్తామన్నా కదా, మీరైనా నేను. ఆయన అంటాడు, అయ్యగారండి ఇప్పుడే కదా స్థుతి కూటం పెట్టుకోవాలన్నారు, కష్టమైన నష్టమైన పెట్టుకోవాలన్నారు, నాకు కష్టం తగిలింది అయినా కూడా నేను స్థుతి కూటం పెట్టుకున్నాను. సరేనమ్మా, సరే మంచిది అని చెప్పి స్థుతి కూటము పెట్టుకున్నారంటండి. ఆ స్థుతి కూటం పెట్టుకున్నప్పుడు సంఘ ప్రజలందరూ వీళ్ళు ఏం చేశారు? భోజనాలు ఏర్పాటు చేస్తారు కదా, భోజనాలు పెట్టారు. ఆ భోజనాల పరిచర్యలో ఏం చేశారంటే, అక్కడ ఆ సంఘ పెట్టలో ఒక పెద్ద ఆయన, ఈ 10th ఫెయిల్ అయిన అమ్మాయి ఉంది, బాగా పరిచర్య చేస్తుందంట. దేవుని స్తోత్రం. ఎలా చేస్తుంది? బాగా పరిచర్య. అన్నం పెట్టడం, వడ్డించడం, నీళ్లు పోయటం, తీయటం, ఇస్త్రాకులు తీయటం, పరిచర్య చేయటం, వందనాలు చెప్పడం, ఇసుక్కోకుండా చెమట వస్తే తుడుచుకుని ప్రతి ఒక్కరిని, ఫెయిల్ అయిన పిల్ల 10th క్లాసు వాళ్ళ నాన్న భోజనాలు, ప్రార్థన. దేవుని స్తోత్రం. ఇదంతా ఒక బ్రదర్స్ లో ఒక తండ్రి చూశాడంట. ఆ బిడ్డని చూసి అనుకున్నాడంటే, ఈ అమ్మాయి బాగా పరిచయం చేస్తుంది. ఏమనుకున్నాడు? నా కొడుకు మాత్రం ఈ అమ్మాయిని వివాహం చేయాలి అనుకున్నాడు. ఇప్పుడు కాకపోయినా 4 సంవత్సరాల తర్వాత 4 అయితే ఈ అమ్మాయి తర్వాత మళ్ళీ పాస్ అయింది.
ఫెయిల్ అయిన అమ్మాయి ఏ 10th క్లాస్ కూటమి పెట్టారో దేవుని యొక్క మహాప్రభు చొప్పున నెక్స్ట్ ఎగ్జామ్ కి పాస్ అయిపోయింది. కానీ మళ్ళీ 4-5 సంవత్సరాల తర్వాత ఏ తండ్రి అయితే ఈ అమ్మాయి చేసిన పరిచర్య చూశాడో ఆ తండ్రి ఆ అమ్మాయిని తన కోళ్ళగా చేసుకున్నాడు. తన కుమారుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఎందుకు ఆ కుమారుడు ఏం చేస్తాడంటే అతను ఒక కలెక్టర్. హల్లెలూయా. నష్టంలో కష్టంలో చేసిన పరిచర్య, కన్నీటిలో బాధలో దేవునికి భోజనాలు పెట్టి స్పాన్సర్ చేశాడు ఆ తండ్రి. పునాది ఎక్కడ ఉందండి? అక్కడ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దీని నుంచి మనం ఎంత నేర్చుకోవాలి సార్? ఎంత నేర్చుకోవాలండి? ఈ మందిరంలో భోజనాలు స్పాన్సర్ చేసేది ఎవరు అంటే మేలు జరిగినప్పుడు, కృతజ్ఞత ఉన్నప్పుడు. అసలు కొంతమందికి ఆ కృతజ్ఞత కూడా లేదనుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ కృతజ్ఞత ఉన్నందుకు దేవునికి వందనాలు. ఈ కృతజ్ఞత కూడా లేని వాళ్ళు చాలా మంది. కానీ ఒక్కళ్ళైనా నాకు అనారోగ్యం అయిందండి, నా బిడ్డకు దీర్ఘకాలిక వ్యాధి వచ్చిందండి, నా బిడ్డ బాగుపడితే నువ్వు 1000, 50,000, 100 ఎంతో కానుకిస్తావు. నీ బిడ్డ గాయపడినప్పుడు నువ్వు ఇవ్వాలి. నీకు కష్టం జరిగినప్పుడు నువ్వు ఏం చేయాలండి? స్తుతించాలి. ఎలా స్తుతించాలి? ఇలా పరిచర్య చేసి స్పాన్సర్ చేసి దేవుణ్ణి స్తుతించాలి. నీ ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఆయన స్తుతించాలి. చనిపోతున్న సమయంలో కూటం పెట్టాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రోగం గుండె జబ్బు అని తెలిసినప్పుడు నువ్వు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. అప్పుడు స్పాన్సర్ చేయాలి. నువ్వు జాబ్ పోయింది అన్నప్పుడు, ఫెయిల్ అయ్యావనుకున్నప్పుడు, ఒంటరి వాడు అయిపోయావు అనుకున్నప్పుడు, నువ్వు కన్నీరు మున్నీరు కాస్తున్నప్పుడు రివర్స్ లో నువ్వు దేవుణ్ణి, నేను చెప్తాను, దేవుణ్ణి స్తుతించేది, కృతజ్ఞతలు అర్పణ చేసేది, ఈ స్పాన్సర్ చేసేది నీకు చేసిన మేలును బట్టి చేయకూడదు. ఆయన దేవుడు కాబట్టి మనం చేయాలి. ఆయన బట్టి చేయాలి. ఆయన మన ఎందుకు చూపించిన ప్రేమను బట్టి, నీ యొక్క ప్రేమను బట్టి ఆయన మనం ఘనపరచాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది కానుకల ద్వారా కానీ, పరిచర్య ద్వారా కానీ, స్పాన్సర్ ద్వారా కానీ, స్తుతి కూడిక ద్వారా కానీ, అది నేను ఎల్లప్పుడూ స్తుతించడం అంటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు మందిరంలో ఉన్నప్పుడే కాదు, ఎల్లప్పుడూ స్తుతించాలి. ఇంకో పాయింట్, ఈ పిల్ల 10th క్లాస్ భోజనాలు పెట్టాలనుకుంది ఎవరు? తండ్రి. పరిచర్య చేస్తుంది ఎవరు? తండ్రి ఒక్కడే కాదు. 10th క్లాస్ అంటే వివేక వయసు. ఆ పిల్ల పని చేస్తుందండి. పిల్ల పని చేస్తుంది. ఈ రోజు పిల్లలు పని చేయనివ్వటం లేదు. ఇళ్లలోనూ పని చేయనివ్వటం లేదు. దేవుని స్తోత్రం. మందిరంలో కూడా పని చేయనివ్వటం లేదండి. ఇది ఎంత ఘోరం అయిపోయిందా? వాళ్ళ చేతులు అరిగిపోవాలి, పిల్లల చేతులు అరిగిపోకూడదు. వాళ్ళ తల్లిదండ్రులు చెమటలు కార్చాలి. బిడ్డలు చెమటలు కార్చటం అయ్యో వీళ్ళకి బాధ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ బిడ్డనిచ్చిన తల్లిదండ్రులకి ఎవరు? మన దేవుడు. నువ్వు దేవునికి ఉపయోగపడనని నీ బిడ్డ. ఎందుకండి? నో యూస్. ఉపయోగం లేనే నీ బిడ్డలు దేవుని కొరకు కష్టపడేటట్టుగా నువ్వు పెంచాలి. వింటారా జాగ్రత్తగా? ఇలాగే వాక్యం వింటలేదంట. ఒక పాస్టర్ అన్నారంట, మందిరంలో తాసుపాము ఉందన్నాడు. మందిరంలో ఇందాక ఊడుతుంటే తాసుపాము కనపడింది, జాగ్రత్త, పాము ఎవరి దగ్గరికన్నా రావచ్చు అన్నాడంట. అది బయటికి వెళ్ళిందో లేదో తెలియదు, ఇక్కడే ఉండొచ్చని. వాళ్ళు ఎప్పుడు నిద్రపోయేవాళ్ళు. ప్రసంగం ఏంటంటే, ఏ పాము వచ్చి ఎక్కడ కాటేసిద్దో, నా దగ్గరగా వచ్చిద్దామని చెప్పి కంటి మీద పురుగు లేకోకుండా ఎంతో జాగ్రత్తగా అంటున్నారంట. అట్లాగే 2 పాములు వదిలేయాలా, ఇటు పాము అటు పాము. అప్పుడు కానీ మీరు ప్రసంగం వినరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీ బిడ్డల్ని దేవుని పరిచర్యలో వాడాలండి, నలగొట్టాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ తండ్రి విశ్వాసి చూసింది ఎవరిని? పరిచర్య చేస్తున్న బిడ్డని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చూశాడు ముందు. ఆ చూపు ఆ అమ్మాయి మీద పడేటట్టుగా దేవుడు చేశాడండి. దేవుని స్తోత్రం. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నా, నా కళ్ళ బిడ్డలా చెప్తున్నా. నా అక్క కూడా అంతే, సేమ్ మా సిస్టర్. అమెరికాలో చదువుతున్నాడు ఒక అబ్బాయి. మెడికల్ సీట్ కి ఎంసెట్ నీట్ రాసి మంచి ర్యాంక్ లో ఉన్నాడు. డాక్టర్ సీట్ వస్తుంది. కానీ వాళ్ళకి భక్తి తక్కువ. వాళ్ళు బుద్ధిమంతులైతే ఏంటండి, వాళ్ళు గొప్ప చదువు చదివితే ఏంటండి, నా దృష్టిలో దేవుని పరిచర్య చేయని వాడు, ప్రార్థన చేయని వాడు వ్యర్థం. దేవుని స్తోత్రం. గద్దించాను నేను మా అక్క. నేను అక్క
స్నానం చేసి ప్రార్థన చేసి అలవాటు నేర్పించాక ప్రార్థన లేని జీవితం వ్యర్థం, బ్రేక్ పడిపోతుంది. ఎటు నుంచి బ్రేక్ వచ్చిందో తెలీదు. బీ కేర్ఫుల్ అని చెప్పాను నేను. ఆ బిడ్డలు ఇంకా నువ్వు ఈ సమయంలో పట్టుకోకపోతే తర్వాత నీ మాట వినరు, నా మాట అసలు వినరు. అసలు వినరమ్మా. 10th బిఫోర్ నువ్వు నీ బిడ్డ నీ మాట వినేది. 10వ తరగతి ముందే నీ బిడ్డలు నీ మాట వింటారు. కానీ 10 తర్వాత నేను కాలేజ్ అయిపోయింది, నీకు 4 సంవత్సరాలు ఏ ఉద్యోగం చేస్తారా ఆ మాట నువ్వు వినాలి. కాబట్టి నీ బిడ్డలను మొదటి నుంచే నాకు చాలా గుర్తు. మహా అంత వయసులో ఉన్నప్పుడు మా నాన్న నన్ను మా తమ్ముడిని గోడ కుర్చీ వేయించేవాడండి. గొడవ చేస్తే చర్చిలో అందరూ చూసేవాడు మమ్మల్ని. పాస్టర్ గారి పిల్లలు గోడ కుర్చీలు వేసారని అట్టాన్ని చూసేవాళ్ళు. గోడ కుర్చీలు ఏం చేసేవాళ్ళు, అలవ చేస్తున్నామని గొడవ చేస్తున్నామని. నేను మా తమ్ముడు కొట్టుకోవడమే, కావాలి పిల్లలు కాదు. ఎక్కడ చూసినా ఏడిపోయి బట్టలని అదని ఇదని ఏదో ఒకటి. అలాగే నువ్వు వాక్యం విను, నేను పాట పాడకపోయినా తిట్లే, కానీ ఏదో ఒకటి పడాలా. ఏదో ఒకటి మందిరంలో సైలెంట్ గా నేను ఉండాలన్నమాట. దేవుని స్తోత్రం హల్లెలూయా. అలా మమ్మల్ని ఎరగొట్టుకుంటూ నలగొట్టుకుంటూ మా ఇంట్లో కూడా మా నాన్న మమ్మల్ని కూర్చోబెట్టింది లేదండి. సెలవులకు వస్తే హాస్టల్ నుంచి పొలం ఉంది కదా, తరివేసేవారు పొలంలోకి. దేవుని స్తోత్రం. ఈ సెలవులు ఎప్పుడైపోతే అనిపించింది. ఒక్కోసారి హాస్టల్లో ఉన్నప్పుడేమో ఎప్పుడెప్పుడు ఇంటిపోతామా అనిపించింది. అలా కష్ట నష్టాల్లో అన్ని నేర్పించి పంపించారండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు వాళ్ళ ప్రేమ, వాళ్ళ కష్టం, వాళ్ళ బాధ్యత, వాళ్ళు లెగుస్తున్నాయి 4 గంటలకి అర్థం. కాబట్టి నీ బిడ్డలు నువ్వు ఎలా ఉండాలి, భయభక్తులతో పెంచాలి, ఎల్లప్పుడూ స్తుతించేవారిగా ఉండాలి. మన పాయింట్ మన వద్ద తెలుస్తుంది. హల్లెలూయా. మళ్ళీ చదువుదాం. నేను ఎల్లప్పుడూ అందరూ చెప్పండి. యెహోవాను సన్నతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ చెప్పాలనిపిస్తుంది ఈ మాట గురించే. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఎల్లప్పుడు అంటే మన అనుభవానికి ఇలాగే అన్నా అంట ఒక రాజుగారు. ఎవరంటే దేవుని స్తోత్రం. ఈ పాయింట్ దగ్గరే అయిపోతున్నారు. ఇంకెన్ని ఉన్నాయో. ఎప్పుడు స్తుతిస్తావంటే ఎప్పుడు స్తుతించాలి. ఇప్పుడు ఎంత సడన్ ప్రమాదం జరిగినా స్తుతించేవారిగా ఉండదు. దేవుని స్తోత్రం అన్నది అలవాటు చేసుకోవాలండి. ప్రైజ్ లార్డ్ అన్నది అలవాటు చేసుకోవాలి. వందనాలు చెప్పడం అలవాటు లేదు మనకి. అసలు వందనాలు చెప్పుకోవట్లేదు. దేవునికి స్తోత్రం, వందనాలు చెప్పాలి. ఎందుకంటే రాజు మంత్రి మీకు చెప్పాను ఆల్రెడీ. ఒక రాజు, ఒక మంత్రి, ఒక సైనికులు వేటకెళ్లి బయలుదేరితే ఏం చేశారండి, మంత్రి గారు ఎప్పుడు ప్రైజ్ లాడ్ చదువుతారు. వేటకెళ్ళామంటే ప్రైజ్ లాడ్ అన్నా అంట, దేవుని స్తోత్రం అన్నా అంట. సరే అడవి వచ్చేసిన తర్వాత ఫారెస్ట్ మంత్రి గారు దిగండి అంటే ప్రైజ్ లాడ్ అని చెప్పి దిగంట. మాట్లాడితే ప్రైజ్ లాడ్ దేవుని స్తోత్రం అంటాడేంటి ఈయన అనుకుని చెప్పి దేవుని స్తోత్రం అనుకుంటే దిగాడంట. దిగిన తర్వాత రాజుగారు ఏం చేస్తారండి, బాణం వేస్తున్నారంట. దేనికి, ఏ జింకకో దేనికో గురి చూసి బాణం వేస్తుంటే అది తగిలి తమ్మనేలు ఆయనకి వేలుకి తగిలింది. గాయమైపోయి ఆయన వేరే ఇరిగిపోయింది. ఈ మంత్రి అన్నట దేవునికి స్తోత్రం అన్నా అంట. రాజు కోపం వచ్చింది, నా ఏది ఇరిగిపోయి రక్తం కారిపోయి బాధగా ఉంటే దేవుని స్తోత్రం అన్నాడు అని చెప్పేసి ఇతన్ని తీసుకుని వెళ్ళిపోయి గుంట్లో ఆ చెరసాల్లో పడేసేయండి అని ఆ సైనికులు చెప్పారు. ఇప్పుడు ఈ రాజుగారు ఈ వేట ఈ స్థితిలో ఈ అడవిలో ఒంటరిగా ఉన్నాడు కదా. అక్కడ ఉన్న అడవి శాఖ వాళ్ళు, ఆ అడవి వాళ్ళు మనుషులు ఏం చేశారంటే ఈ రాజుగారిని తీసుకెళ్లిపోయి అక్కడ ఉన్న అడవి దేవతకి బలివ్వాలనుకున్నారు. బలిద్దామని ఆ బలిచ్చేటప్పుడు ప్రతి పై నుంచి కింద వరకు చెక్ చేస్తే ఏ గాయము ఏ లోపము ఉండకూడదు. ఇతను ఒక ఏళ్ళు లేదని తెలిసిపోయింది. ఆ ఏళ్ళు లేని వాడు అసంపూర్ణంగా ఉన్నాడు, ఇతను మన దేవతకి బలివ్వడానికి పనికిరాదని చెప్పి ఆ రాజుని వదిలేశారు. ఈ మంత్రి గారిని చెరసాల్లో ఏమన్నప్పుడు ఆయన దేవుని స్తోత్రం అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయాడంట గుంట్లో చెరసాల్లోనికి. రాజుగారికి ఏం అర్థం కాదంట. అయితే ఈయన ఎప్పుడైతే రాజు వదిలేశారో వెంటనే ఆ మంత్రిని పిలవని అన్నాడంట. మళ్ళీ ఆ మంత్రిని రాగలే, నువ్వు ప్రతిదానికి దేవుని స్తోత్రం అంటావేంటి, కానీ ఒకటి మాత్రం మంచి జరిగింది, నా చెయ్య ఎందుకు నువ్వు దేవుని స్తోత్రం అన్నా అంటే ఆ మంత్రి చెప్తున్నాడంట, అయ్యా నేను ఎప్పుడు దేవుని స్తుతిస్తాను, నువ్వు వేటకు రమ్మన్నప్పుడు దేవుని స్తోత్రం అన్నా, నన్ను చెరసాల్లో ఏమన్నప్పుడు నేను దేవుని స్తోత్రం అన్నా, నీ గాయమైనప్పుడు దేవునికి స్తోత్రం అని చెప్పా. నీ గాయం కాకుండా ఏళ్ళు ఇరక్కోకుండా తక్కువకుండా ఉన్నట్టయితే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే నిన్ను బలిచ్చేవాళ్ళు. అది తెగిపోయింది కాబట్టి నిన్ను వదిలేశారు. ఒకవేళ మీరు నన్ను చెరసాల్లో వేయకోకుండా
నీతోనే ఉంచుకున్నట్టయితే నేను అంతా బాగానే ఉన్నాను కాబట్టి నన్ను బలిచ్చేసేవాళ్ళు. కాబట్టి ప్రతిదానికి దేవుని స్తోత్రం అని చెప్పారండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అన్నిటికీ స్తోత్రాలు చెల్లించేవారుగా ఉండాలి. సైతాను వణికిపోవాలి. ఏ స్థితిలో ఉన్నా, కష్టమైన కన్నీరైన కన్నీటితో ఉత్సాహంతో ఆయన్ని స్తుతించే హృదయం మనము కలిగి ఉండాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అలా నేను ఎల్లప్పుడూ దేవుని స్తోత్రం. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దాన్ని విని. చదవమ్మా. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను కనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదు. చాలు, చాలా పెద్దగా ఉంది. సమయం ఆల్రెడీ 12 అయిపోయింది. క్లుప్తంగా చెబుతాం. ఎవరిని బట్టి ఒకసారి అతిశయించడం గురించి మెసేజ్ చెప్పా. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దేవుని విని సంతోషించెదరు. దేవుని బిడ్డలు, నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, క్రైస్తులు అనేవాళ్ళు దీనులుగా ఉండాలి. రెండోది నీతిమంతులుగా ఉండాలి. మూడోది భయభక్తులు కలిగి ఉండాలి. ఈ 3 మాటలు ఈ అధ్యాయంలో వస్తాయండి. దీనులు అన్నమాట, భయభక్తులు అన్నమాట, ఇంకొక మాట ఏంటి, నీతిమంతులు అన్నమాట. దీనులుగా ఉన్న వాళ్ళు నీతిమంతులుగా ఉంటారు, భయభక్తులుగా కూడా ఉంటారు. నీతిమంతులుగా ఉన్నాము మేము నీతులు అనుకున్న వాళ్ళు భయభక్తులు లేదు అంటే లేదంటే అబద్ధం ఆడుతున్నట్టు వాళ్ళు. తెలుస్తుంది. హల్లెలూయా. కాబట్టి భక్తులకి ఏముండాలి, భయభక్తులు ఉంటది, నీతి కలిగి ఉంటారు, దీనత్వంతో వాళ్ళు ఉంటారన్నమాట. ఈ ఎవరి లక్షణాలు, దేవుణ్ణి ఆరాధించే క్రైస్తవులైన విశ్వాసానికి ఉండే లక్షణాలు. అయితే ఈ దేవుణ్ణి ఆరాధించే బిడ్డలు ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకుంటారు, ఎలాంటి దీవెనలు పొందుకుంటారంటే, ఇంకా చాలా నాకు కలిగిన బైబిల్ అన్నింటిలో నుంచి ఆయన విడిపిస్తాడు. అవన్నీ వాగ్దానాలు మన తర్వాత నా మెయిన్ ఆశీర్వాదాల్లోనికి నేను వచ్చేస్తున్నాను. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత. వినాలి జాగ్రత్తగా. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా దూత. మనకు 2 దూతలు ఉంటాయి తెలుసుగా. 1 పేతురు అధ్యాయంలో చూస్తే ఉంటుంది అనమాట. 12-18 వర్షంలో రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి 2 దూతలు ఉంటాయి. దేవుడు అనుగ్రహించేస్తాడు, గిఫ్ట్ ఇస్తాడు. 2 దూతలు ఎందుకున్నారంటే, ఒక దూత నిన్ను కాయటానికి, ఇంకో దూత నువ్వేం చేస్తున్నావు దేవుడికి రిపోర్ట్ ఇవ్వడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. నువ్వు నీకు ఎందుకన్నా అంటే, ఇక్కడ దానికి ముందు ఆపదలున్నాయి, భయాలున్నాయి, శ్రమలున్నాయి, కష్టాలున్నాయి. నువ్వు భయపడొద్దు. దావీదు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని దూత వచ్చి దావీదుని కాపాడాడు. దేవుని స్తుతులు. హల్లెలూయా. దేవుడు నిన్ను కూడా కాపాడుతాడు, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే. ఉందంటారా? మనం చాలా మంది భక్తులు, కానీ దేవుని యందు భయం లేదు మనకి. భక్తులు ఉన్నారు కానీ భయం లేని భక్తులు మనం. భయభక్తులు గల వారం కాదు, భయం లేని భక్తులమై ఉన్నాం అన్నమాట. అంటే ఈ దూత ఏం చేస్తుందండి, రక్షించాలి కదా. ప్రతి ఒక్కరికి 2 దూతలు ఉన్నాయి. మీరు అనుకుంటున్నారు ఎవరు లేరని. నాకు 2 దూతలు ఉన్నాయి, భానుకు 2 దూతలు ఉన్నాయి, శాంతికి 2 దూతలు ఉన్నాయి, అందరికి 2 దూతలు ఉన్నాయి. ఈ 2 దూతలు ఎప్పుడు నువ్వు కష్టాల్లో పడిపోతావో దూత కాపాడతానికి రెడీగా ఉంటుంది అనమాట. సడన్ గా యాక్సిడెంట్ రావచ్చు, ఆపద పడిపోవచ్చు, ఏదో జరిగిపోవచ్చు, వెంటనే ఒక దూత వచ్చి కాపాడింది. ఇంకో దూత ఏం చేసిందంటే, నువ్వు ఏం చేస్తున్నావో ప్రతిదీ రాసేసిద్దంట. ప్రతిదీ రాసేసి రిపోర్ట్ రికార్డింగ్ చేసేసి దేవుడికి పంపించింది. దేవుడికి దావీదు అందుకే అంటున్నాడు, అయ్యా నేను కూర్చోవడం తెలుసు, నుంచోవడం తెలుసు, నా నోట్లో మాట రాకముందేంటో కూడా నీకు తెలుసు, నా పడక తెలుసు, నా నడక తెలుసు. దావీదుకు ముందే తెలుసు, నువ్వు దూతను పెట్టావు అయినా నీకు తెలుసు. ఈ దూత మళ్ళీ ఈ దూత పుస్తకాలు రాసేస్తున్నాను మన గురించి. ఇప్పుడు మనం 2 దూతలు ఉన్నాయి కదా, ఈ 2 దూతలకి ఎక్కువగా ఏ దూతకి పని చెబుతున్నాము? కాపాడే దూతకి పని లేదు. రాసే దూతకి మన గురించి కంప్లైంట్లు, మనం చేస్తున్న పనులన్నిటి గురించి రాస్తుంది. అంటే అది మంచిది, అది చెడుది. ఎన్ని రోజులు మందిరానికి వచ్చావు, ఎన్ని రోజులు నిద్రపోయావు, 2 చేతులు పక్క పెట్టుకుని మందిరానికి రాకుండా పడుకున్నావు, ఎంతసేపు ప్రార్థన చేసావు,
ఎంతసేపు ఫోన్ చూసావు, ఏమేం పనులు చేసావు, ప్రతిదీ రాత్రి రిపోర్ట్ ఇచ్చేస్తున్నాడు నీ గురించి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అడగండి దేవదూత, నా గురించి దేవుడికి ఏమేమి రాసేసావో అస్సలు నువ్వన్నా మర్చిపోయి మిస్ అయిపోతావు, కానీ దూత మాత్రం మిస్ అవనే అవనండి. 2 దూతలు ఉన్నాయి సమా మీ దగ్గర. ఒక దూత తెగ పని, ఆమె పని ఎక్కువైపోతుంది మీ వల్ల. ఒక దూత ఫ్రీగా ఉంది, ఆమె పని తక్కువగా ఉందండి. కాబట్టి దేవుని యందు భయభక్తి గల నువ్వు కానీ మంచి భక్తి చేస్తా ఉంటే, అమ్మో నా బిడ్డ భక్తి చేస్తానని వెంటనే రిపోర్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అందుకే ప్రార్థన గ్రంథంలో 25లో గ్రంథంలో వెప్పబడును అంటే నీ గ్రంథమే, నీ చరిత్రే. ఎన్ని పుస్తకాలు నిండిపోయి ఉన్నాయో తెలుస్తుంది. హల్లెలూయా. నీ గురించి నా గురించి అది గొప్ప నీతి పనులు కానివ్వండి, చెడ్డ పనులు కానివ్వండి, దేవుని పరిచర్య కానివ్వండి, మీరు ఏం చేసినా ప్రతిదీ రాయబడి ఉందంట. తెలుస్తుంది. హల్లెలూయా. ఈ రోజు పరిచర్య చేసిన నేను ఎట్లా రాసుకుంటున్నాను, నాకన్నా ఎక్కువగా రాసుకుంటున్నాయి అక్కడ దేవదూతలు. పరిచర్య చేయని వాళ్ళు, రాని వాళ్ళు, నిర్లక్ష్యం చేసిన వాళ్ళు, చెడ్డ మాటలు మాట్లాడుతున్న వారు, బూతులు మాట్లాడుతున్న వాళ్ళు, చెడ్డ వీడియోలు చూస్తున్నవారు, ఎవరితో ఎక్కువ గడుపుతున్నారు, వెనకాల ఏమేమి చేస్తున్నారు, నువ్వేమనుకుంటున్నావు, ఏం పనులు చేస్తున్నావు, మొత్తం రాసేస్తున్నాయి అంటండి. కాబట్టి జాగ్రత్త సమా. అది నువ్వు భక్తిగా ఉన్నావు అనుకో, ఈ బిడ్డ భక్తి ప్రార్థన చేస్తుంది, పాటలు పాడేస్తుంది, స్తుతించేస్తుంది ఎల్లప్పుడూ అని చెప్పి రికార్డు వెళ్ళిపోతుంది. ఒక దూత నీ గురించి ఇన్ఫర్మేషన్, నీ స్తుతులు తీసుకెళ్తుంది, ఒక దూత ఏమో నిన్ను కాపాడుతుంది. కాబట్టి యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయన దూత కాపులు ఉండి వెళ్ళిపోదు. నువ్వు నిద్రపోతున్నప్పుడు కూర్చుంటాయని చూసిద్ది. వాళ్ళు నిద్రపోరండి, నువ్వే నిద్రపోతావు. లెగుతున్నప్పుడు కూర్చున్నప్పుడు నువ్వు టైం చూస్తా ఉండిద్ది. ఏం చేస్తావు అన్నదే పని తెలుస్తుంది. హల్లెలూయా. కాబట్టి బీ కేర్ఫుల్. ఫోన్లు వాడుతున్నారు, ఫోన్లు మా మందిరంలో ఏమేం చేస్తున్నారు అంతా కూడా నేను నా కంటి కనపడతలో కొన్ని ప్రతిదీ నోటీస్. దేవదూత ముందు బీ కేర్ఫుల్. అంతా రికార్డ్ అవుతుందండి. మీ విధేయత, మీ వినేది, ఎవరు శ్రద్ధ కలిగి ఉన్నారు. కాబట్టి భయభక్తులు అక్కడే ఉంటాయి అన్నమాట. కాబట్టి భయభక్తి ఇంకా ఉంది. 9వ వచనంలో యెహోవా భయభక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. దానికి ముందు ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఆశ్రయించిన యెహోవాను ఆశ్రయ మహోన్నతుని చోట నివసించేవాడు ధన్యుడు. 91వ కీర్తన ఉందా? ఇక్కడ భయాలన్నిటి గురించి ఉందా? 4వ వచనంలో ప్రతి భయములన్నిటిలో నుంచి నిన్ను విడిపించును. 91వ కీర్తన చూస్తే తెగ చదివేసాం కరోనాలో మనం. అసలు సర్వే చేస్తే అంట అన్నిటిలో 91వ కీర్తన ప్రతి ఒక్కరు చదివేస్తున్నారంటండి. సర్వే చేశారంట ఈ అధ్యాయం గురించి. ఈ బైబిల్ గ్రంథంలో ఈ కీర్తనలో ఎక్కువగా చదివిన అధ్యాయం, ఎక్కువగా చదివిన కీర్తన ఏంటి అంటే 91. ఏంటంటే దావీదు పట్ట రాజేసి పెట్టేశాడు. అది చిన్నపిల్లల కంటస్థం నేర్చుకోవాలంటే 1వ కీర్తన, చీకట్లో భయం వేసిందంటే 23వ కీర్తన, స్తుతి కూడకంలో 103వ కీర్తన, సమాధి కార్యక్రమంలో 90వ కీర్తన. ప్రతి కీర్తన ప్రతి సందర్భానికి అన్ని ఉన్నాయి ఇందులో. ఏడుపు వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు అన్ని రాసి ఉన్నాయి అన్నమాట కీర్తనలో. ఈ కీర్తన గ్రంథము ప్రతి ఒక్కరూ తెగ వాడేస్తూ చదువుతూ ఉన్నారన్నమాట. అలాగే 91వ కీర్తన ఉంది ఆయన ఆశ్రయించిన వారు ధన్యులు. అందరికీ తెలుసు కదా, 91వ కీర్తన ముందే మీరు నేర్చుకున్నారు అవునా కదా. ఆయన ఆశ్రయం కోట 4వ వచనంలో ఉండేది. ఆయన రెక్కల కింద నువ్వు ఆశ్రయం చేసుకున్నావు కాబట్టి ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. రాత్రి వేళ భయము, పగట వేళ బాణము, చీకట్లో తెగులు, మధ్యాహ్నం మంది రోగము రాకోకుండా భయాన్ని నుంచి నిన్ను కాపాడాలి. అందుకే ముందు 91వ కీర్తన నేర్పించి 34వ కీర్తన నేను వచ్చానండి. దేవస్తుతి. హల్లెలూయా. నువ్వు ఆయన ఆశ్రయంగా చేసుకుంటే ఏ బాణము, ఏ శత్రువు, ఏ రోగము. ఇంకొక విషయం చెబుతాను, సీక్రెట్. 91వ కీర్తన కరోనాలో చదివామని చెప్పాను కదా, కొంతమంది చదవడం మానేశారు కదా. అసలు మీకు ఏ రోగం రాకుండా ఉండాలంటే, మీ ఇంట్లో వాళ్ళకి ఏ రోగం రాకుండా ఉండాలంటే ప్రతిరోజు 91వ కీర్తన చదవండి. ఇంకొకటి చెప్తా, మీకు రోజు మంచి ఆహారం దొరకాలి, లేకపోతే మీరు చేసుకొని ఇంకొకళ్ళు ఎవరివ్వండి. మీకు కడుపు నిండా ఆహారం దొరకాలి అంటే పరలోక ప్రార్థన చదవండి, ప్రతిరోజు చదవండి. మీకు తెలియదు, మీరే వండుకోవచ్చు, ఇంకొకళ్ళే మీకు ఇవ్వచ్చు. తీసుకోమ్మా తిని బిర్యానీ చెప్పిస్తారు. పరలోక ప్రార్థన మత్తయి సువార్త 6వ అధ్యాయం 10 నుంచి 15 వచనాలు చదవండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
చేపలు కూడా తింటారు, మక్క కూడా తింటారు, మాంసం కూడా తింటారు, ఎక్కడ తింటారో తెలియదు. కడుపు నిండా ఆహారం మీ దేవుడు. ప్రతి అనారోగ్యం ప్రతిరోజు ప్రార్థించే రోగం రాకుండా నీ కుటుంబం వాళ్ళకి. ఏం చదవాలి నువ్వు చెప్పండి బాబు. కీర్తన 91 చదవాలి. అందుకే ఇక్కడ దేవుడు ఆయన ఆశ్రయించినాడు ధన్యుడు. ఎవరిని ఆశ్రయిస్తున్నావు? 91 కీర్తన ఆశ్రయిస్తున్నావు. 91 కీర్తనలు ఏముంది? వాక్యమై ఉంది. వాక్యం ఎవరు? దేవుడు. నీకు రోగం రానే, మా అమ్మకు రోగం రానే, నా బిడ్డకి రోగం రానే, నా తండ్రికి రోగం రానే. ఎందుకంటే వాక్యమైన యేసు ప్రభు 91 కీర్తనలు నువ్వు ఆశ్రయించి ముందుగానే సిద్ధంగా ఉన్నావు. దూత ఆల్రెడీ చెప్పేసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సింహం పిల్లలు ఏమి కలిగి ఉంటారేమో గాని దేవుడిని ఆశ్రయించిన నరుడు ఏ కొదువా. చూడండి, అభివృద్ధి అంటల్లా దేవుని నమ్మిన బిడ్డలు క్రైస్తవుల కంట కొదువు అంటే ఏంటంటే అసలు లేకోకుండా ఉండదు. తినకోకుండా పస్తులుండే పద్ధతి దేవుడు చేయడు. కోట్లు కోట్లు ధనము ధాన్యము ఇస్తానని చెప్పట్లా, తిండి లేకుండా మాత్రం నేను చేయడు. భిక్ష ఎత్తినేటట్టు నేను చేయడు. అడుక్కునే చేయగా నిన్ను ఎన్నారండి లాస్ట్ లో వాళ్ళు బాబాయ్, లాస్ట్ లో వాళ్ళు ఇంటర్లేదు నాకు దేవస్థానం. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలండి? ఆయన ఆశ్రయించాలి, ఆయన్ని నమ్మాలి. పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి. యెహోవా యందు భయభక్తులు. మీరు ఎవరి పిల్లలు? మీ పిల్లలు. అక్కడ 10th క్లాస్ ఫెయిల్ అయితే ఆ పిల్ల ఎక్కడికి వచ్చింది? 10th క్లాస్ భోజనాలు పరిచయం చేయడానికి. నేను 10th క్లాస్ ఫెయిల్ అయ్యని చెప్పి ఏడుకు ఒక మూలం కూర్చోాలా? దేవుని స్తోత్రం. దేవుని పని చేసింది. పిల్లలారా, మీరే పిల్లలు, మీ పిల్లలు ఏం చేయాలండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడంటే స్తుతించి ప్రార్థించి ముసుకేసి వెళ్ళిపోవడం కాదు, పని చేస్తూ స్తుతించాలి. ఈ రోజు దేవుని పరిచయం చేస్తారండి. మార్నింగ్ భోజనాలు ఉండేటప్పుడు దేవుని స్తోత్రం. నరకం వస్తే చూపేసి అనిపించింది నాకు. అగ్నిగుణం అంటారు కదా, అక్కడ వేడి ఏమో గాని ఇక్కడ వేడి మాత్రం 2 3 ఉంది. ఆ వేడిలో వీళ్ళు కూర వండుతుంటే, బిర్యానీ వండుతుంటే ఊపిరాడక సెగ, ఉల్లిపాయలు తరుగుతుంటే కళ్ళు మంటలు, అడుగు పెట్టలేని స్థితి అండి. 5 గంటలప్పుడు వీళ్ళ పరిస్థితి మీకేమన్నా తెలుసా? నరకం యొక్క పరిస్థితి. దేవుని పని చేస్తా ఉన్నారు పరిచారకులు. ఎవరన్నా ఒక్కసారన్నా అరే నేను పరిచయం చేయాలి. ఇప్పుడు వీళ్ళందరూ ఈ గ్యాంగ్ అందరూ ఇండియాకి వెళ్తున్నారు ఇప్పుడు సెలవులకి. ఎవరు? నాగరాజు బ్రదర్ వెళ్ళిపోతున్నారు, రమేష్ బ్రదర్ ఫ్యామిలీ వెళ్ళిపోతుంది, రాజేంద్ర బ్రదర్ వెళ్ళిపోతున్నారు. చేసి వాళ్ళే ప్రతిసారి భోజనాలంటే వచ్చేది. ఇప్పుడు వాళ్ళు లేరు. ఎవరు వస్తారో చూస్తారు. హల్లెలూయా. అది ఈ నరకం ఇక్కడ తట్టుకుంటే నీకు పరలోకంలో వేడి లేకుండా దేవుడు నీకు ఇస్తాడండి. ఒకసారి మధ్యలో వాళ్ళు అక్కడ పని చేస్తుంటే లోపల ఉండి ఎంత బాధపడిపోతారు. ప్రార్థన చేస్తా ఉంటాను నేను రూమ్ లో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిద్ర పట్టదండి వాళ్ళంత కష్టపడుతుంటే. దేవుడు నామనికి మహిమ కలుగును గాక. కాబట్టి పిల్లలారా రండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి అని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకోటి 31 అధ్యాయంలో కూడా 31 కీర్తన 19 దేవుని యందు భయభక్తులు కలిగి వారికి మేలు దాచి ఉంచి ఉంటుంది. దాచి ఉంటుంది. చూడండి, మీరు ఇంటికి వెళ్తే నాకు బిడ్డ, నా తల్లి, నా కొడుకు అన్నం తినాలి, మాంసం కూర, చేపల కూర అని బిడ్డలకి సపరేట్ దాచించి పెడతావు. ఇంట్లో అందరికి పెట్టి కూడా బీరోలు తీసి దాచి పెడతావు నీ బిడ్డల కోసం. ఇంకా బాగా ముక్కలు వేసి పెట్టాలని, ఇంకా ఎక్కువ చేపలు వేసి పెట్టాలని సపరేట్ గా గిన్నె తీసి దాచించి పెడతావు. నాకు అది అయిపోయింది అనుకుంటాం. అది అలాగే నీ కోసం అంటే దేవుడు మేలు దాచి ఉంచుతాడంటండి. ఎవరికి దాచి ఉంచేది మేలు? యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన నీ కొరకు మేలు దాచి ఉంచి పెడతాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇంకా చాలా ఉంది. ఎటు నుంచి చెప్పినా చాలా ఉంటుంది కాబట్టి ముగించాలి. 14వ వచనం చెప్పి ఇంక 2 మాటలు చెబుతా. కీడు చేయడం మాని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడము. దీని గురించి కీడు చేయటం వినాలండి, జాగ్రత్త. కీడు చేయటం మాని ఏం చేయాలి? మనం చేస్తున్నావా? క్రైస్తవులు ఏం చేయాలి? కీడు చేయటం మాని మేలు చేయాలి. నిన్ను కొట్టిన వారిని తిరిగి కొట్టకూడదు, నిన్ను తిట్టిన వారిని తిరిగి తిట్టకూడదు, నిన్ను అసహించుకున్న వారిని తిరిగి నువ్వు అసహించుకోకూడదు. శత్రువుని ఇంటికి పిలిచి భోజనం పెట్టి మంచినీళ్ళు ఇచ్చి సత్కరించి పంపించాలి. చేస్తున్నారా?
బస్సులో తిట్టుకున్న వారు మాట్లాడుకుంటున్నారా? సంఘంలో తిట్టుకున్న వారు మాట్లాడుకుంటున్నారా? మేము ముట్టుకోం, మేము అంటుకోం, మేము వందనాలు చెప్పుకోం. వాళ్ళది మేము వాళ్ళు క్రైస్తవులు కారు. కీడు చేసేవారు సాతాను సంబంధులు, మేలు చేసేవారు దేవుని సంబంధులు అని దేవుడు చెప్తున్నాడు. నీ అన్న కొట్టినా, నీ అక్క కొట్టినా, నీ బంధువులు తిట్టినా మీరు మాత్రం మేలు చేయాలి. ఉపకారానికి ఉపకారం చేయటం ఏమి సుఖము, అపకారానికి ఉపకారం చేయమని ఒక పద్యం కూడా ఉంది. నన్ను అవమానించారు, నన్ను తక్కువ చేశారు, నేను మాట్లాడను అని నువ్వు తీర్చుకుని ఉపయోగం లేదు. వాళ్ళు క్రైస్తవులు కానే కాదు. నిన్ను అవమానించిన వారి దగ్గరికి వెళ్ళి బాగున్నావా అని ఇంకా వాళ్ళని గనపరచాలి. మన దేవుడు అదే చేశాడు. హెబ్రీ పత్రికలో ఉంది 5వ అధ్యాయం 7వ వచనంలో, నేను దేవుడిని మనిషిగా వచ్చి శ్రమను పొందాను, రోధించాడు, ప్రార్థన చేశాడు, నేను అనేక శ్రమలు పొందాను, మీరు కూడా అలా ఆయుధంగా మీరు ఉండండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది నేను నన్ను హింసిస్తున్న వారిని, శ్రమిస్తున్న వారిని తిరిగి నేను హింసించలేదండి, తిరిగి తిట్టలేదండి, శాపనార్థాలు పెట్టలేదండి, క్షమించమని చెప్పి సిలువ మీద నుండి కూడా వారి కొరకు ప్రార్థన చేశాను. మీరు క్రైస్తవులు అయితే, క్రీస్తుని నమ్మిన వారైతే కీడుకి ప్రతి కీడు చేయక ఏం చేయాలి? ఈ రోజు ఎవరెవరు మాట్లాడుకోవట్లేదో వాళ్ళు మాట్లాడుకోవాలి. వాక్యం విన్నవారు వాక్యానుసారంగా జీవించేవారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఇంకా ఎంతో యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉందంటే, నీతిమంతులు వారు చేసిన ప్రార్థన ఆయన కన్నులు ఆ భక్తుల మీద, వారు చేసే ప్రార్థన చెవులు దేవుడి దగ్గరకు వచ్చి ఉంటది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మరి నీతిమంతులు గురించి దేవుడు కూడా ఇక్కడ ఆయన దృష్టి, నీతిమంతులు అంటే ఎవరు? విశ్వాసులే. మీరు నీతిమంతులు, మీ మీదే ఆయన దృష్టి. అందుకే కాపలా పెట్టాడు దూతలను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. విరిగి నలిగిన హృదయం గల వారికి దేవుడు ఆసనుడు. నలిగే మనసు, విరిగి నలిగిన హృదయం అంటే విరిగిపోవాలి, నలిగిపోవాలని చెప్పి మిమ్మల్ని కొట్టుకుని నలిగిపోయి ఉండడం కాదు. మీ హృదయం, మీ శరీరం కృంగి నలిగిపోయి దేవుని దగ్గర నిజంగా నా ప్రాణం నీవే, నన్ను కాపాడేవాడు నీవే. ఇంకా ఉందండి ఆ మాట ఇక్కడ, ఆయన తట్టు చూడగా వెలుగు కలిగిన 5వ వచనంలో, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడు. నిజంగా మీరు దేవుని తట్టు చూస్తే ఆరాధనలో, ఈ రోజు దేవుని ఆరాధనలో కలిగిన దర్శనం మీకు కలుగుతుంది లేదా? దేవుడు ఇలా చేయి ఉన్నాడు, ఇలా చేయి ఉన్నాడు. దేవుని స్తోత్రం, ఇలా చెయ్యి చాపగా ఆ చెయ్యి తెల్లది ఇదంతా ఇలా అయింది, అంగిలాగా ఉంది, ఇలా చెయ్యి చాపి ఉన్నాడు మన మీద. ఒక సహోదరి చెబుతుంది, మొన్నంతకు ముందు ఆరాధన చేస్తుంటే ఆ తెల్లగా ఉండే వ్యక్తులు వాళ్ళు కూడా చప్పట్లు కొడుతున్నారమ్మా అని చెబుతుంది. దేవుడు కాదండి, దేవతలు లేండి, దేవదూతలు చప్పట్లు కొడుతుంది, దేవుడు చప్పట్లు కొట్టారు, దేవదూతలు చప్పట్లు కొడితే మనతో పాటు దేవదూతలు కూడా దేవుడిని ఆరాధిస్తున్నాయి, మన ఆరాధన నచ్చింది అని చెప్పారు. నిజంగా అప్పుడు చేస్తున్నట్టుగా నేను లేచి ఆరాధన చేయకపోయినా ఇది కూడా, ఈ పరిస్థితిని కూడా దేవుడు ఎంతగానో అంగీకరించాడు, ఇష్టపడ్డాడు. కాబట్టి చూడండి అండి, నిజంగా దేవుని యొక్క మహాకృప. ఈ రోజు మనం ఆరాధన చేసుకుంటున్నాం, అన్ని బేస్మెంట్ క్లోజ్. మాకు బేస్మెంట్ ఉంది, మాకు మ్యూజిక్ ఉంది, మాకు అది ఉంది, ఇది ఉంది అని అనుకున్న వాళ్ళు, మాకు ఒకటికి 4 సంఘాలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు సాల్మియా అబ్బాసే మొత్తం మూసేయబడ్డాయి. మనకు స్థలం కొంచెం అని భయంతో పిరికిగా వచ్చి ప్రార్థన చేస్తే మనకి దేవుడు ఈ రోజు కూడా అవకాశం ఇచ్చాడు. కాబట్టి దేవుని యొక్క కృప మన మీద ఉన్నది. ఓకే, కాబట్టి యెహోవా ఆశ్రయించిన నరుడు ఎవరి దగ్గర విచారించాలి? ఇంకా ఉంది, భక్తులైన వారు. 4వ వచనం, యెహోవా యొక్క విచారణ చేయగా ఆయన మనకి ఉత్తరం ఇచ్చును. ఈ రోజు మీరు దేని ఎత్తి అంటే ఏం చేయాలి? ఆయన దగ్గరికి వచ్చి మొదలు పెట్టాలి. ఆయన దగ్గరికి వచ్చి విచారణ చేయగా ఏం చేస్తాడంటే నీకు ఉత్తరము ఇస్తాడు కంపల్సరిగా. ఎవరైతే మీ కష్టాన్ని వివరించి చెప్పారో దేవుడికి చెప్పలేదేమో ఇంతవరకు, ఇప్పుడు చివరి ప్రార్థన చెప్పండి, వివరించి చెప్పండి అండి. ఆయన దగ్గర విచారించగా ఆయన తట్టు చూడగా, పేదలు మునిగిపోతుంటే ఆయన తట్టు చూడగా మునిగిపోలేదన్నమాట. పడవలో వెళ్తూ ఉండగా దేవుని స్తోత్రం, వెలుగు కలిగెను. యేసు ప్రభు వైపు చూడగా నీకు వెలుగు కలుగుతుంది. యేసు ప్రభు అంటేనే వాక్యము వింటూ ఉండగా నీకు వెలుగు కలుగుతుంది. యేసును చూస్తూ ఉండగా నీకు వెలుగును కలుగుతుంది. ఈ వాక్యాన్ని చూస్తూ ఉండగా నీకు వెలుగు కలుగుతుంది.
కలలో దర్శనంలో ప్రార్థన చేస్తూ దేవుడి వైపు చూస్తూ ఉండగా చీకటి పోయి వెలుగు కమ్ముకునిద్ది అనమాట. ఆశీర్వాదం హల్లెలూయా. ఆయన దగ్గర విచారించేవారు. ఆయన ఆశ్రయించిన నరుడు ఎలా ఉంటాడండి? పొదువు ఉండదే ఉండదు. అందరు లేచి నుంచున్నాం, టైం అయిపోయింది, ప్రార్థన చేసుకున్నాం. 34వ కీర్తన అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైందా? కొంచెం అర్థమైందా? కొంచెమే చెప్పాను నేను. బాగా నేర్చుకోండి, చాలా మంచిది. ఎంతో మంది హస్తాక్షులు ఈ కీర్తన చదివి చనిపోయారంట. ఎల్లప్పుడూ నేను యెహోవాను సన్నిధించెదను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను. నిత్యము ఆయన కీర్తి నా తోడనుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను. నిత్యము ఆయన కీర్తి నా తోడనుండును. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తములను తలవంచితే, తన చిత్తములను తలవంచితే, ఆరాధన ఆపను స్తుతించే ప్రమాణము, ఆరాధన ఆపను స్తుతించే ప్రమాణము, స్తుతించే ప్రమాణము. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను. నిత్యము ఆయన కీర్తి నా తోడనుండును. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖమాలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖమాలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. మారదు యేసు ప్రేమ, నిత్యమైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తములను తలవంచితే, తన చిత్తములను తలవంచితే, ఆరాధన ఆపను స్తుతించే ప్రమాణము, ఆరాధన ఆపను స్తుతించే ప్రమాణము, స్తుతించే ప్రమాణము. నా దేవా, యేసయ్య గొప్ప దేవుడయ్యా, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను. అయ్యా, ఏ స్థితిలో ఉన్న దావీదు అప్స్ అండ్ డౌన్స్ తన జీవితంలో కష్టాలను